ఊర్లలో బాధపడుతున్నారు. అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అర్థమైతలేదు. కేసీఆర్ లేడా అట్లెట్లా జరిగిపాయ్, కేసీఆర్ లేడా అట్లెట్లా జరిగిపాయ్. మా చెల్లెలు ఇప్పుడు బాగా చెప్పింది లక్ష్మి, కొమ్మను ఎక్కడ కొమ్మమే దెబ్బ పడుతుంది అనుకున్నాం గానీ అసలు చెట్టే కింద పడిపోతుంది అనుకోలేదన్నా. అక్కడక్కడ తాత్కాలికంగా లోకల్ కోపాలతోని లోకల్ ఇబ్బందులతో జరిగింది తప్ప వేరేది కాదు అన్న మాట చెప్పింది. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా, కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా, కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా, పార్లమెంట్ ఎన్నిక వచ్చినా మనందరం కూడా గట్టిగా నిలబడి గులాబీ జెండా కప్పుకున్న, అధికారికంగా గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటేనే, అధికారికంగా గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటేనే మన గొంతు ఉంటది, మన వాణి ఉంటది. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షలాగుండే కేసీఆర్ గారు ఉంటారు. పార్లమెంట్ ఎన్నిక గాని, పంచాయతీ ఎన్నిక గాని, ఏ ఎన్నిక వచ్చినా తప్పకుండా గులాబీ జెండా ఎగిరే విధంగా